హాయ్ వ్యూవర్స్, కరెంట్ అఫైర్స్ జనవరి 10-11 2019 మోస్ట్ ఇంపార్టెంట్ బీట్స్. ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక తాజాగా ప్రకటించిన జీవితకాలంలో తప్పనిసరిగా చూడవలసిన స్థలాల జాబితాలో భారతదేశం నుండి ఎంపికైన ప్రాంతం ఏది? హంపి. పరీక్షపై చర్చ 2.0 కార్యక్రమం ఏ తేదీన జరగనుంది? 29 జనవరి 2019. మొటేరా స్టేడియం ఎక్కడ ఉంది? అహ్మదాబాద్. సిబిఐ చరిత్రలో తొలిసారిగా ఉద్వాసనకు గురి అయిన డైరెక్టర్ ఎవరు? అలోక్ వర్మ. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2019 ఎక్కడ ప్రారంభమయ్యాయి? పూణే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి ఎంత శాతం మేర వృద్ధి చెందవచ్చని ప్రపంచ బ్యాంక్ తన తాజా అంచనాలో పేర్కొంది? 7.3%. అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీ మసీద్ భూ వివాదం విచారణ కోసం జనవరి 9, 2018 ఏర్పాటు చేసిన 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి వైదొలిగిన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్. ప్రపంచ ఆర్థిక వేదిక తాజా నివేదిక ప్రకారం అమెరికా, చైనా తర్వాత అతిపెద్ద మూడో వినియోగ విపణిగా అవతరించనున్న దేశం ఏది? భారత్. ఆహార శుద్ధి రంగంలో కుటీర పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రాజెక్టుకు ఈ కింది రాష్ట్రాల్లో ఎంపిక చేశారు: ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్. వస్తుసేవల పన్ను మినహాయింపు పరిధిలోకి వచ్చే వార్షిక టర్నోవర్ను తాజాగా ఎంతకు పెంచారు? 40 లక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? వందేమాతరం శ్రీనివాస్. ఇటీవల అసోచామ్ మరియు ఎన్ఈసీలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2011-2016 మధ్య సైబర్ నేరాల శాతం ఎంత శాతం పెరిగింది? 457%. 24,500 కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలో కాగిత పరిశ్రమను ఏర్పాటు చేయనున్న సంస్థ ఏది? ఆసియా పేపర్ మిల్. వెనిజులా అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు? నికోలస్ మదురో. ఇటీవల ఏ అంశంపై న్యాయ చరిత్రలోనే తొలిసారిగా పాలనాపరమైన ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అయింది? అయోధ్య భూ వివాదం. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్లో ఏ కేటగిరీలో మెరీకోమే ప్రథమ స్థానంలో నిలిచింది? 48 kgs. డఫ్ అండ్ ఫెల్ఫాస్ తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్గా ఎవరు నిలిచారు? విరాట్ కోహ్లీ. 2018లో కోహ్లీ బ్రాండ్ విలువ ఎంత? 1,200 కోట్లు. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది? ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు జనరల్ కోటాలో 10% రిజర్వేషన్లు కల్పించడానికి కోసం. ఇటీవల వార్తల్లో నిలిచిన షా ఫైసల్ ఏ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి? జమ్మూ కాశ్మీర్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.